1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం, న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. అటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఎంతోమంది ప్రజల గుండెల్లోని చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆకుల రమ్య గారు. హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఇవాల్టి మన న్యాయవేదిక కార్యక్రమంలో ఉన్నారు. సో సమస్యతో వచ్చిన వాళ్ళకి ఇవాళ ఒక పరిష్కారం కూడా చూపించబోతున్నారు. నమస్కారం. నమస్తే. అయితే మా మమ్మీ మా ఫాదర్ అనేది చిన్న ఉన్నప్పుడు విడిపోయారు. నేను చిన్న ఉన్నప్పుడు అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీని మా డాడీకి చెప్పకుండా మా మమ్మీని నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. ఈ వైఫ్ని మీరు వదిలేయడానికి కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు సంసారం నన్ను దూరం పెట్టేసింది. ఎందుకు అంటే బలిసి అంత పక్కతో దుక్కితే ఇట్లే ఉంటుంది. ఇది ఆ రోజుల్లో ఆవిడకి అక్రమ సంబంధాలు ఉండేవా? మా నాయన మా డాడీ అనేది ఆయన సంసారం ఆయనకు సపరేట్ ఉంది. మా మమ్మీకి సపరేట్ ఉంది. వాళ్ళు మా డాడీ బిజీ అనే ఉన్నాడు, ఆమె బిజీ అనే ఉంది. మధ్యలో నలిగిపోయింది నేను. 2010లో డైవర్స్ కేసు. లాస్ట్కు మా పెద్ద మనుషులంతా కలిసి కాంప్రమైజ్ చేసి వచ్చి మళ్ళీ మేము కలిసి ఉంటామని చెప్పి జడ్జి ముందు చెప్పుకుంటే జడ్జి కొట్టేసిన కేసు. మళ్ళీ ఇప్పుడు డైవర్స్ పెట్టింది. ఎందుకంటే ఆవిడకి డైవర్స్? ఇప్పుడు నా ఏజ్ అబ్బాయిని పెట్టుకొని వాడే కావాలని ఇంట్లోకి వెళ్ళి పంపింది. అబ్బాయి ఇంట్లో ఉంటాడా? అతను రావడము, అతను ఏంటంటే సొంత వ్యక్తి లాగా ఇంట్లో ఉండడము, వాళ్ళు ఒక సైడు వాళ్ళు ఒక గ్రూప్ అన్నట్లు, నేను ఒక గ్రూప్ అన్నట్లు. అన్నారు నన్ను కానీ రోడ్డు మీద వేసి నాకు బతుకుదారు లేదు. నాకు మీ ద్వారా నాకు పరిష్కారం కావాలి, లేకపోతే చనిపోయాడు. మేడం, ఇవాళ మన న్యాయవేదిక కార్యక్రమానికి ఒక సమస్యతో వచ్చారు భాను గారు. సో మరి భాను గారి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం భాను గారు. మీ ఫాదరా? మీ పేరేంటి? అశోక్ గారు. ఏమిటి మీ సమస్య? సార్ ప్రాబ్లం ఎవరిది? ఇద్దరు మీద చెప్పండి. అయితే మా మమ్మీ మా ఫాదర్ అనేది చిన్న ఉన్నప్పుడే విడిపోయారు. నేను చిన్న ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత నన్ను అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా మమ్మీని మా డాడీకి చెప్పకుండా మా మమ్మీని నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. కామన్ గా పూర్వం అట్లాగే జరిగేది. ఏదైనా గొడవలు జరిగితే అమ్మ పిల్లల్ని తీసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, అమ్మమ్మ వాళ్ళే పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అయితే మా ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మా అమ్మమ్మ వాళ్ళు మమ్మల్ని ఇంట్లో పెట్టుకోకుండా కొంచెం దూరం చేసి, అంటే ఇంట్లో సరిగా చూసేవాళ్ళు కాకపోతే మా అమ్మ మళ్ళీ బయటికి వచ్చేసి. మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 9-8 years. అయితే తర్వాత మళ్ళీ అంటే మీకు తెలుసా అమ్మా నాన్న పోట్లాడుకున్నారు, కొంత ఐడియా అయితే ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీరు? మేము 2004 నుంచి ఉన్నాం మేడం. అది ఎప్పటిదాకా ఉన్నారు? మొన్న 2011 వరకు ఉన్నాం మేడం. అయితే అక్కడ నుంచి మళ్ళీ మా మమ్మీ అచ్చంపేట అని విలేజ్కి తీసుకొని వచ్చింది. అయితే ఇదంతా ఏంటంటే మా అమ్మమ్మలతో అక్కడ ఉండకపోవడము, ఇక్కడ మా డాడీ వాళ్ళ ఊర్లో ఉండకపోవడం కారణం ఏంటంటే మా మమ్మీ సరిగా మీరు ఒక్కళ్ళేనా ఇంకా పిల్లలు? ఈయన ఫస్ట్ ఎంబడి ఇద్దరు అయితే చనిపోయారు మేడం. హ్యాండికం కబిటం చేసుకున్నాను. మీరు ఇంకో మ్యారేజ్ ఏమైనా చేసుకున్నారు? చెప్పండి. 25 years నుంచి ఉంటున్నా మేడం. విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆమె, అన్ని పక్కతో దుక్కుకుండా. మీ వైఫ్ని మీరు వదిలేయడానికి కారణం ఏంటి? కారణం కరెక్టే ఉన్నమ్మా, ఆమె ఆలోచన వేరే ఇట్లా
ఆమె ఆలోచన ఎట్లా ఇప్పుడు ఆమె బ్యూటిషియన్ ఇప్పుడు బ్యూటీషియన్. ఇప్పుడు start అప్పుడు అసలు మీ మ్యారేజ్ ఏ సంవత్సరంలో అయింది సార్? 94 94లో అయింది, 2004 దాకా కలిసి ఉన్నారు. 4 దాకా మేము. ఎప్పటిదాకా 4 కలిసి? దాకా అదే 4లో అబ్బాయి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా. 2099 వరకే మేము కలిసినాం. ఓకే. ఆ 5 years ఎక్కడుంది మరి ఆవిడ? 5 years నాదైనా ఉన్నా కొట్లాడారు 5 years మా ఇద్దరి మధ్య. 94లో మ్యారేజ్ అయింది, 2004 దాకా కలిసి ఉన్నారు 99 కానీ వరకు ఒక 5 సంవత్సరాలే బాగున్నారు, మిగతా 5 సంవత్సరాలు గొడవలే సరిపోయినాయి మీకు. గొడవలు అంటే ఏంటి గొడవలకి కారణం ఏంటి? కారణం అంటే ఇప్పుడు సంసారం నన్ను దూరం పెట్టేసింది. ఓకే. ఎందుకు? ఎందుకు అంటే బలిసి అంత పక్కతో దూపితే ఇట్లే ఉంటుంది. ఇది ఆ రోజుల్లో ఆవిడకి అక్రమ సంబంధాలు ఉండేవా? మీరేమైనా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారా లేకపోతే తెలుసా మీకు? ఎవరు ఆ వ్యక్తులు? ఎవరు? ఆవిడేమైనా పని చేస్తుందా? ఆ వ్యక్తులు అది అంటే నేను కావాలి కావాల్సి వస్తుందని వాళ్ళు 2గా జనరల్గా విలేజ్ అన్నప్పుడు నాకు మస్తు చెప్తుంటారు ఇట్లా రా అట్లా రా అని. నేను మా ఇంట్లో ఎవ్వరు లేరు మేడం, మా మమ్మీ లేరు, డాడీ లేరు, నాకు ఎవ్వరు లేరు, అనాథని ఒక్కనే నేను. మా అన్న ఉంటే కూడా ఆయన జన్మెంటల్ ఉంటే చనిపోయాడు. నా భార్యను పెట్టుకుని నా మీరేం పని చేసేవాళ్ళు? నేను సైకిల్ షాప్ ఉన్నాను, సైకిల్ దుకాణం. సో పొద్దుట వెళ్తే సాయంత్రానికి వచ్చేవాళ్ళు, ఈ లోపు ఏం చేసేదో మీకు తెలిసేది కదా? ఊర్లోనే ఊర్లోనే. ఆ రకంగా మేము బతుకుతాం 5 years మంచిగానే. 5 yearsలో 3 పిల్లలు. ఫస్ట్ 95లో పుట్టిండు, 97లో అమ్మాయి పుట్టింది, 99లో బాబు పుట్టిండు. ఆ మ్యారేజ్ నుంచి ఇద్దరు టోటలే. మా దగ్గర డాక్టర్ MBBS సారీ పేరు హాస్పిటల్ పేరు. అక్కడైతే హాస్పిటల్లో ఆర్నల్ డాక్టర్ ఉన్నాడు. అయితే అక్కడ ఒక్కడనే చూపిస్తుంది. ఆయన ఏమన్నాడు, మేనరికం నుంచి మీకు కరెక్ట్ కుడతలేరు, ఆపరేషన్ చెప్పి అంటే మేనరికమా? అంటే అక్క కూతురు అంట. కూతురు. ఆపరేషన్ చేయించినాక 2 పిల్లలు చనిపోయింది మేడం. నేను ఒక్కడు ఉన్నాడు, నేను ఒక్కరిని చూసి ఆట ఆడిచ్చింది ఇష్టం వచ్చినట్టు. 99 నుంచి 2004 వరకు ఆట ఆడిచ్చింది. నేను అప్పటికి సైకిల్ షాప్ చేసి ఒక ఆటో తెచ్చుకున్నాను. ఇంకా నాకు తిండి లేకుంటుండే, ఇంట్లోకి వస్తే ఏది అన్నిటికి దూరం. ఇంట్లో ఉంటే కొట్లాడాలి, నానా మాట నానా అని. అంటే మరి సొంత అక్క కూతురునే కదా మేడం చేసుకునేది, మరి అక్కతో మాట్లాడచ్చు కదా? అక్క మాట్లాడేది, అక్క స్టార్టింగ్ నా దిక్కే మాట్లాడేది. తర్వాత ఆమె నోరు చెప్తే మన అందరిని ఓడగొడుతుంది అట్లా. గంప. తల్లిని మరి మీ అమ్మ నాన్న ఏమయ్యారు? వాళ్ళు మాట్లాడాలిగా, కూతురుకి చెప్పుకోవాలిగా. చనిపోయాడు. మనవరాలు ఎలా మా నాయనమ్మ చిన్న ఉన్నప్పుడు చనిపోయాడు. మా అమ్మ 93లో చనిపోయింది. 94లో మా అక్క. మరి మీ బావ అంటే మీ అక్కడనే వాళ్ళ వాళ్ళ వైపే సపోర్ట్ ఇంకా మీకు ఇంకా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరు? మరి వాళ్ళు ఎవరి వైపు మాట్లాడతారు? ఉంటే ఏమంటది ఈమె, ఈ పుట్ట మీద పిల్లలే రా, మేము న్యాయం పడవాడు, నన్ను పడినావు అది అంటే వాళ్ళ పిల్లల్ని ఆరిపోసు, వాళ్ళు ఎందుకు వస్తారు మేము? అందరు దూరం ఇవ్వలేదు అన్నది. నాకు అయిపోయింది. నేనేం చేసిన, ఇంకా ఆటో ఉన్నాక బిడ్డ దిగి నేను వేరే అమ్మాయి పరిచయం బుల్లెల్ లోకల్, ఆమె మ్యారీడే ఉండే, మోహన్ నిలిచిపోయాను. నేను ఆమెను చేసుకున్నా, ఒక బాబు. ఆవిడని ఎప్పుడు చేసుకున్నారు మీరు? వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు వెళ్ళిపోయి? 25 years. కాదండి, మీకు మీ ఆవిడ ఇట్లా వెళ్ళిపోయింది మంచిది కాదు, ఓకే. మీరు వెంటనే ఇంకొక ఆవిడ పెళ్లి చేసేసుకున్నారా? ఒక 6 నెలలకి? అదే వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 6 నెలలకో సంవత్సరానికో చేసేసుకున్నారా? మళ్ళీ ఎట్లా ఉండాలి మేడం? ఒక్కరిని అడగది రోడ్ల మీద ఉండాలా? డైవర్స్ తీసుకున్నారా మేడం? డైవర్స్ తీసుకోలేదు. ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఈయన దోషం వాళ్ళు నేను ఒక పెళ్లి చేసేసుకున్నాను, పిల్లాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. పైగా వీళ్ళు చుట్టాలే కాబట్టి పిల్లోడు కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాడు, మేనకోడలు కాబట్టి. మరి అంత గయాలు గంప మీ అక్క ఆవిడ, మరి మీ మీద ఏం కేసులు వేయలేదా? ఎవరు? మీ అక్క అంటే మీ అత్తగారు కమ్మ అక్క. మా అమ్మాయి వచ్చేసింది, మా అమ్మాయిని మనవని తరిమేసావు నువ్వు, నీ మీద కేసులు వేస్తాను అని చెప్పి మీ మీద ఏ కేసులు వేయలేదా? ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ కేసు పెడితే ముందు అరెస్ట్ చేసేవాళ్ళు. ఏమైంది అక్కడ? తప్ప ఆమె ఉంది మేడం. ఫస్ట్ అదే ఆవిడ అక్రమ సంబంధాల వల్ల మీరు అర్థం చేసుకుంటే ఏముందంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నేను మంచితనం చెప్తే నేను ఊను, నేను ఎట్లయినా కొట్టాలి, నేను ఎట్లా బంధాలు చేయాలి అని నన్ను ఏదో నానా టార్చర్ పెట్టి నన్ను పక్కతోలు దుఃఖించింది. నన్ను వేరే అమ్మాయి ఇట్లా పరిచయం అయినాక దాన్ని పబ్లిసిటీ చేసి కుక్కున్నది ఉన్న ఊర్లోనే, అక్కడ ఇక్కడ ఆటోలు మాకు తెలిసిన వాళ్ళు అంతా ప్రచారం చేసి ఆమె కంటగట్టినట్టు చేసింది. అది
ఓకే, అందువల్ల వాళ్ళ క్యారెక్టర్లు బయటపడతాయని ఆవిడ ఏ కేసులు వేయలే మీ మీద. ఇంకా మా అక్క అయితే ఏం వేయలేదు. మా అక్క అయితే ఈ అమ్మాయి ఏమన్నా వేసిన మీ ఆవిడ ఏం వేయలే. సో దానివల్ల మీరు ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు, ఓ 25 ఏళ్ళు. ఇక్కడ పిల్లలు ఎంతమంది అండి మీకు? ఒక్కటే బాబు. ఇక్కడ బాగానే ఉన్నారా మీ వైఫ్, మీరు బాగానే ఉన్నారు? ఉండడానికి ఇట్లున్నాం మేడం, లేకుంటే నేను మళ్ళా ఈ 25 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు ఏ కేసులు వేయలేదు, ఆవిడ మళ్ళీ రాలే. ఏం కేసు వేసింది మెయింటెనెన్స్ 2010లో డైవర్స్ వేసింది. సూపర్, ఫోన్లే డైవర్స్ వచ్చేసినాయి. అదే డైవర్స్ వేస్తే మా ఉంటారు కదా రిలేషన్స్లో కులాసులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వీళ్ళు చిన్నగా ఉండే అప్పుడు 10 అంటే 15 ఏళ్ళు ఉండే అప్పుడు. వీళ్ళ ముఖం చూసానా, నువ్వు డైవర్స్ సంతకం పెట్టకరా, అది పెట్టింది డైవర్స్ కానీ పెట్టింది. ఆమె డైవర్స్ కావాలి నా నుంచి అని పెట్టింది 2010లో మేడం. వీని ముఖం చూసాను పెట్టుకు, మళ్ళీ నువ్వు డైవర్స్ అయితే వాడి దూరం అయితే అనాథ అయిపోతాడు అది అంటే, నేనే ఒక 3 years అట్లా కోర్టు తిరిగి పెట్టలే. లాస్ట్కు మా పెద్ద మనుషులంతా కలిసి కాంప్రమైజ్ చేసి వచ్చి మళ్ళీ మేము కలిసి ఉంటామని చెప్పి జడ్జి ముందు మరి చెప్పుకుంటే జడ్జి కొట్టేసిన కేసు. అది అయిపోయిందా. మీరు ఇంకో పెళ్లి చేసుకున్నా ఆవిడ మీతో కలిసి ఉంటానని అందా? అప్పుడు మీ బాబు కూడా ఒకటి చెప్పాలంటే, మా డాడీ అనేది ఆయన సంసారం ఆయనకు సపరేట్ ఉంది, మా మమ్మీకి సపరేట్ ఉంది. వాళ్ళు మా డాడీ బిజీ అనే ఉన్నాడు, ఆమె బిజీ అనే ఉంది. మధ్యలో నలిగిపోయింది నేను అనవసరంగా నాకు ఈ జన్మ ఇచ్చిర్రు, నాకు పుట్టినప్పటి నుంచి బాధనే పెడుతున్నాను. మళ్ళీ ఇప్పుడు డైవర్స్ పెట్టింది అమ్మ, 2010లో పెట్టింది కదా, మళ్ళీ ఇప్పుడు పెట్టింది. ఒక 4 నెలలు నేను కోర్టుకు తిరుగుతున్నాం. అప్పుడు కొట్టేసింది కదా మేడం, మళ్ళీ ఇప్పుడు డైవర్స్ కానీ పెట్టింది. ఎందుకంటే ఆవిడకి డైవర్స్ చెప్పురా. ఇప్పుడు నా ఏజ్ అబ్బాయిని పెట్టుకొని వాడే కావాలి వాడే ఇంట్లోకి పంపింది. నిన్ను పంపించేసిందా? 25 years కింద సేమ్ వీలుగాతే నాకు అయింది. ఇప్పుడు ఎందుకు నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. నేను ఏడ్చిన ఎట్లే నా తోటలు వాళ్ళు నుండి ధైర్యం చెప్పి అట్లా కాదు అయితే ఈరోజు వీడిని కూడా రోడ్డు మీద వేసింది. ఇప్పుడు వీడితో చదువుకున్నాడు కాబట్టి హైదరాబాద్ జాబ్ చేసుకొని పెడుతున్నాడు. ఇక నాకు చదువులేదు సందులేదు లెక్క మేడం, రోడ్ల మీద బతుకుతున్నాం మేడం చెప్పాలి. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు డైవర్స్ మళ్ళీ వేసుకోవడం? డైవర్స్ చేసుకోవడం తర్వాత కొడుకు వయసు ఆవిడ అతన్ని ఉంచుకుందంట, కొడుకుని బయటకు తరిమేసింది. ఇప్పుడు స్టేషన్లో వేసేసారు, ఏందమ్మా ఇట్లా పద్ధతి కాదు, అందరి ఇళ్ళ సంసారం ఉంటుంది, ఇది కరెక్ట్ కాదమ్మా అంటే, మీరు నాకేం చెప్పేదని ఎస్పీ ఆఫీస్కి పోయి ఎస్పీ సార్కి ఎస్ఐ సార్ నాకు చెప్పడం ఏంది, మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు అబ్బాయి ఇంట్లో ఉంటాడా? ఇద్దరు కలిసి ఉంటారు మేడం. అచ్చంపేట. మీరు ఇప్పుడు మీ అమ్మతో ఉంటున్నారా, వచ్చేసారా? వచ్చి ఎన్ని రోజులైంది? 3 years అవుతుంది. 3 years నుంచి బయటే ఉంటున్నారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 29. ఇప్పుడు వస్తే ఈ 30. మీ నాన్నగారితో ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నారు మీరు? నేను మధ్యలో వచ్చేసి మా డాడీకి సమస్య చెప్పుకుంటే ఇంకా చూడరా, ఇంకా నువ్వే ఎట్లా సాల్వ్ అయితే అట్లా చేసుకోరా అని, బతుకు మంచిగా, ఇంక ఊర్లో ఇల్లు ఉంది, వచ్చి ఇల్లు కట్టుకొని మంచిగా బతుకు అని. అంటే ఇప్పుడు మీ వైఫ్ బాగాలేదని చెప్తున్నారు కాబట్టి, ఆవిడ క్యారెక్టర్ బాగాలేదని చెప్తున్నప్పుడు మీ అబ్బాయిని ఎందుకు ఆమె దగ్గర వదిలిపెట్టేశారు? మీరు తెచ్చుకోవచ్చు కదా. ఆ రోజు నాతోని ఒక 5 years కొట్లాట అయింది కదా, అయిన తర్వాత వెళ్ళిపోతుంది కదా, నేను ఇంటికి పోతా ఇంట్లో ఉండని అనుకుంటాను. అయితే నా పిల్లలు నాకు ఇచ్చి పోవేది కానీ అన్నట్టు నేను మస్తు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మాట్లాడిన సందర్భం నీ గుట్టలే రావడం రా అన్నదిరం మాట్లాడుకుంటున్నాను. మీకు రెండో ఆవిడకి పుట్టింది పిల్లలు ఎవరు? ఆడపిల్లలా మగపిల్లలు? పెళ్ళి అయిపోయిందా? కాలేమా. ఎంత వయసు ఎంత? 21 ఉంటారు. 21. 10 years బ్యాక్ మీకు ఒక డైవర్స్ ఇస్తుంటే మీ వైఫ్, ఊరు పెద్ద మనుషులు మీరు కలిపి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం? పిల్లాడు ఫ్యూచర్ స్పాయిల్ అయిపోద్ది, నువ్వు డైవర్స్ ఇచ్చేస్తే పిల్లోని రోడ్డు మీద పడేస్తుంది, అనాథ అయిపోతాడు, అమ్మో నా పిల్లోడు అనాథ అవ్వకూడదు అని మీరు 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి ఆ డైవర్స్ డిస్మిస్ చేయించారు. ఆ రోజే ఆ డైవర్సే పిల్లోని చూడాలి అనేది మీ ఇష్టం,
ఆ డైవర్స్ అయిపోయినాయి అనుకోండి, ఆ పిల్లోడు ఎక్కడ ఉండేవాడు అనేది చిన్న వయసు అప్పటికి. మీరు డైవర్స్ డిస్మిస్ చేయించింది ఎందుకు? పిల్లోడి కోసం. మీ అబ్బాయికి మీరు ఏం చేశారో చెప్పండి. నేను ఒక్క నిర్ణయం తీసుకోలేను మేడం. మీకు ఊరు పెద్దలు, మా అక్క బావ చుట్టుపక్కల వాళ్ళు, మీ వాళ్ళంతా కలిపి తీసుకున్నారు. పిల్లల నుంచి అక్క బాబు. అవును సార్, 3 సంవత్సరాలు మీరు ఫైట్ చేసింది ఎందుకు అంటే డైవర్స్ డిస్మిస్ చేయించడానికి. దానికి మీరు చెప్తున్న మంచి రీజన్ ఏంటి? నాకు ఇచ్చిన సలహా మా అక్క బావ, మా కులస్తులు వాళ్ళందరూ కలిసి, బాబు చిన్నగా ఉన్నాడు, నువ్వు డైవర్స్ ఇచ్చి పక్కకు పోతే వాడు అనాథ అవుతాడు సార్. 10 ఏళ్ల కరెక్ట్. క్రితం మరి అంటే ఆ అప్పుడు పిల్లోడి బాబుని వయసు- తెచ్చుకున్నారా మీరు? తెచ్చుకున్న బాబు క్షేమం చూసుకోలేదు కదా, ఆమె దగ్గర వదిలిపెట్టారు కదా. సార్ 10 ఏళ్ల క్రితం అతని వయసు 19 సంవత్సరాలు. 15 ఏళ్ళ కింద. 15 ఏళ్ల క్రితం అతని వయసు 14 సంవత్సరాలు. మీరు పిల్లోడు క్షేమం కోసం ఫైటింగ్ చేశారు, సెటిల్మెంట్ చేసుకున్నారు, డైవర్స్ విత్డ్రా చేసుకున్నారు. మీ అబ్బాయికి మీరేం చేశారో చెప్పండి. మీ ఆవిడ గురించి మాట్లాడదాం తర్వాత. నేనేం చేయలేదు మేడం. ఇల్లు ఇల్లు ఉంది, ఇల్లు ఇస్తాను. ఇల్లు పెళ్లి ఎందుకు చేయలేదు మీరు? ఆల్రెడీ 3 ఏళ్ల నుంచి ఆ పిల్లడు రోడ్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. 2 years అయిపోయి 3 రన్ అవుతుంది. ఇప్పుడు ఎవరు లేరు మేడం, ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు పాత ఏమైంది నాన్న? పాత ఇల్లు, వినండి మేడం, పాత ఇల్లు అది కట్టుకున్నా. అయితే ఇప్పుడు సమస్య ఒకటి ఏముందంటే, ఈరోజు ఆ తల్లి రాదు. ఇప్పుడు చెప్పాలా మన ఆ తల్లి రాదు, ఆమె సంసారం చేయదు, వీడు వచ్చిన వీడు కూడా ఆయన తీసుకోవాలి. అయితే సమస్య ఉంది మేడం. అంటే మా యొక్క బిడ్డ నాకు ఇచ్చిన పెళ్లి చేసినప్పుడు 2 ఎకరాల పొలం ఇచ్చింది నాకు. అయితే ఈ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇల్లు ఇచ్చింది, ఒక పోర్షన్, ఒక రోడ్ సైడ్ షటరు వెనుక ఒక పోర్షన్, ఒక ఇల్లు ఇచ్చింది. ఆ ఇల్లు వీని పేరు మీద చేసింది. ఆ ఇల్లు ఏమి ఇచ్చిందంటే మా యొక్క వీళ్ళ పేరు మీద చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ తల్లి వీని పేరు మీద చేసింది. వీని పేరు మీద ఉంది. ఆడైనా తెలకపల్లి అని మహమ్మద్ జిల్లానే, నార్కర్నూల్ జిల్లా. ఇప్పుడు తెలకపల్లి ఉంది. ఇప్పుడు ఆమె ఉండేది అచ్చంపేటలో. అయితే తెలకపల్లిలో 2 ఎకరాల ల్యాండ్ ఉంది రోడ్ సైడ్. ఎవరి పేరు మీద ఉంది? ఆమె పేరు మీద, వీళ్ళ తల్లి పేరు మీద. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఇచ్చారు. అది నాకు ఇస్తే నేనేం చేసిన, ఇప్పుడు కట్నం కింద నాకు ఇస్తే ఏ మొగోళ్ళు అయినా చేపించుకుంటారు. నాకేం నా పెళ్ళి చేసుకొచ్చుకోపో అని చెప్పినాడు. పెళ్ళి కూతురు చేపించుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఆమె పేరు మీద నాతో చేసింది 5 years సంసారం. 5 years చింతనబోతున్నా ఆమె అక్కడ, నేను ఇక్కడ. 15 ఏళ్ల క్రితం డైవర్స్ కేసు తర్వాత సెటిల్మెంట్ జరిగింది కదా, మళ్ళీ మీరు అందరూ కలిసి ఉన్నారా కొన్ని రోజులైనా? కలిసి వీళ్ళు ఎప్పుడు కలిసి ఏం లేరు మేడం. డైవర్స్ కూడా ఏం మీ నాన్న తీసుకోలేదు. ఇల్లు ఇస్తాను అన్నాడు, ఈయనకి ఇచ్చిన ఇల్లు ఇచ్చేసాడా? ఇస్తా అని నోటి మాట. ఇప్పటికి ఇవ్వలే. అంటే రిజిస్ట్రేషన్ నువ్వే చేపించుకో, నేను రూపాయి ఖర్చు ఏం పెట్టుకోను. నేను ఇల్లు ఎంత వాల్యూ చేస్తాయి? ఉంటుంది మేడం 60 లక్షల దాకా. రిజిస్ట్రేషన్ వాల్యూ ఓ 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది. 60 లక్షల ప్రాపర్టీ ఇస్తున్నప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏంటి, ఏం పని చేస్తున్నావు? మేడం ఆయన చేపించుకొని పోయేది కట్టుకొని ఉండాలి. నా ఒక్క పెద్దల సమక్షం, మా అక్కలు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో వారసత్వంకి వెళ్ళి ఆ ఇల్లు ఆయన అనుభవించాలి. నేనేదో ఇచ్చినంత మాత్రం అమ్ముకొని పోతాడే కదురదు. ఇది కూడా చెప్తున్నాను. ఇస్తా, తీసుకో ఆయన. ఎందుకంటే నేను కొండల్లో వాడుకున్న జీవితం అనుభవించొద్దంటే. ఇప్పుడు సమస్య ఏంది మేడం అంటే, వాళ్ళ అమ్మ 2 acres 14 గుంటల, 2 ఎకరాలు 4 గుంటలు, 2 ఎకరాలు 4 గుంటలు ఉంటే 30 గుంటల్లో ఇట్లా మధ్యలో రోడ్డు, అవతల 30 గుంటలు, ఇట్లా ఇవతల ఎకరా 14 గుంటలు డంబర్ రోడ్డు. అయితే అవతల 30 గుంటల్లో వీడు ప్లాట్లు వేసిండు. 30 ప్లాట్లు, 20 ప్లాట్లు చేస్తే 2-3 అమ్ముకున్న 17 ప్లాట్లు ఉన్నాయి రోడ్ సైడ్ షటర్ ప్లాట్లు. ఇతల ఎకరా 14 గుంటలు ఉంది. ఇంకేమయ్యాను అంటుంది. అచ్చంపేటలో 2 ప్లాట్లు ఉన్నాయి తల్లి. ఇప్పుడు నేను ఏమి ఇయ్యాను అన్నట్టు మాట్లాడింది. వీడు కొట్లాడి స్టేషన్ కొట్లాడుకొని తల్లి కొడుకులు స్టేషన్లో పోయి తల్లి అటెండ్ నన్ను మర్డర్ చేయడానికి వచ్చిండు. అది కేసు పెట్టలేదు కాంప్లీట్గా. కేసు పెట్టమని అంటే వేసేసారు. ఏందమ్మా నువ్వు తల్లివేనా, నువ్వు కన్న కొడుకు మీద కేసు పెట్టమంటున్నావు, నువ్వు మీరు ఏమంటే పెద్ద. మీ అమ్మకి నీకు ఎందుకు చెడింది? ఈ మధ్యలో వ్యక్తి మేడం. ఎవరు మధ్యలో వ్యక్తి? ఇప్పుడు సరే, ఎవడైతే ఉంచుకుందో అతని గురించి కదా. సరే, అతన్ని ఎట్లాగో నువ్వు కట్ చేయలేకపోతున్నావు. ముందు మీ అమ్మతో లౌక్యంగా ఉండి ఆస్తన్నా తీసుకోవచ్చు కదా. లౌక్యంగా ఉండాలి అంటే అతను రావడము, అతను ఏంటంటే సొంత వ్యక్తిలాగా ఇంట్లో ఉండడము, వాళ్ళు ఒక సైడు వాళ్ళు ఒక గ్రూప్ అన్నట్లు, నేను ఒక గ్రూప్ అన్నట్లు. నువ్వు రియల్ ఎస్టేట్ ఏదైతే వెంచర్ లాగా వేసావో ప్లాట్ల లాగా చేసి, అప్పుడు నీ పేరు మీదకి ఏం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కానీ ఏమి చేయించుకోలేదు? నేను మొత్తం కంప్లీట్ గా మా అమ్మని నమ్మినా మేడం. నేను
మా అమ్మ పేరు మీద ఉండేది, నా పేరు మీద ఉండేది. నాకు సరే మీ ఎవరు నాన్న రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నాడు, అదేనా ఎందుకు చేయించుకోవట్లేదు నువ్వు? ఇప్పుడు కూడా నమ్మకం, ఇప్పుడు కూడా నమ్మకమే చేస్తా అన్నాడు కాబట్టి. నేను అట్లా వెళ్ళలేదు మేడం, ఆయనకు తీసుకోమన్నాను అంతే. తీసుకోమని అది పెద్దల సమస్యలో చెప్పి ఇక్కడ మమ్మల్ని ఏమి అడుగుదామని వచ్చారు మీరు? ఈ సమస్య ఇది ఏది ఇప్పుడు తల్లి సమస్య, తల్లిదండ్రులు నా ప్రాపర్టీ ఇయ్యనంటున్నాడు. నా బతుకుదేరు అనేది ఏం లేదు మేడం. ఫస్ట్ ఏమన్నా ఇప్పుడు మా అమ్మ ఏమంటది, ఫస్ట్ మీ నాయన దగ్గర ఉన్నది తెచ్చుకో, మీ నాయనగా అన్నాడు, నేను కన్నానా, నేను ఒక్కదాన్నే కన్నానా, పోయి మీ నాయన పోయి అడుగు. మా నాయన ఏమన్నా, అరే నా దగ్గర ఉన్నది ఇది ఉంది తీసుకో, నా బతుకు నేను ఇట్లా బతుకుంటూ వచ్చిన, నేను ఇట్లా బతుకుతున్నా అంటే నేను నీడ పట్టున ఉన్నా, ఇట్లా బతికినా, నా దగ్గర ఉన్నది ఇది తీసుకో అని మా నాయన. ఇప్పుడు మీ నాన్నగారు ఇస్తానన్న ఆ ప్లాట్ కూడా మీ నాన్నగారే స్వార్జితమా లేకపోతే అమ్మకి ఇచ్చిన వారసత్వం, నాన్నగారికి వచ్చిన వారసత్వం? ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది, నా మొత్తం నాది ఇది, ఇక్కడ ఆస్తి సెటిల్మెంట్ చేయాలి. ఆస్తి నాకు బతుకుదేరు లేదు మేడం. నాకు ఇంకోటి వీళ్ళు అన్నారు నన్ను కానీ రోడ్డు మీద వేసి నన్ను, నాకు బతుకుదేరు లేదు, నాకు మీ ద్వారా నాకు పరిష్కారం కావాలి, లేకపోతే చనిపోయాడు. నాకు ఇవి ఎపిసోడ్ ఇది మీ స్టోరీ వింటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. అది నేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా, అది మీ నాన్నతో కానీ మీ అమ్మ విషయం కానీ. వరస్ట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే అది మీ పేరెంట్స్. ఎంత ఎదవ డ్రామాలు వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నారంటే అమ్మ బాబోయ్, టూ మచ్. అక్రమ సంబంధాలు పెట్టుకొని చచ్చేటప్పుడు ఇప్పుడు ఒక పిల్లోడు ఏడుస్తున్నాడు చూసారా, ఆలోచించండి, ఈ పాపం మీకు ఖచ్చితంగా తగులుతుందని. భార్య భర్త మీద, భర్త భార్య మీద చెప్పుకొని ఏడిసే సొసైటీలో సఫర్ అవుతున్నది ఎవరు అంటే, మీరు ఎంజాయ్ చేసే ఆ 10 నిమిషాలతోటి ఒక సృష్టికి ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నారు చూసారా, ఆ పిల్లలు తండ్రి ఎవరో తల్లి ఎవరో చెప్పుకోలేక ఎవరి దగ్గర బతకాలో తెలియక 29 ఏళ్ల పిల్లాడు 9 ఏళ్ల పిల్లాడు కంటే హీనంగా ఏడుస్తున్నాడు. ఎందుకంటే అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్స్, ఇన్సెక్యూరిటీ అంత దారుణంగా ఉంది. ఎదవ డ్రామాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సొసైటీ పెద్దలు వీళ్ళంతా చెప్పారట వీళ్ళ నాన్నగారికి, డైవర్స్ కేసు డిస్మిస్ చేసుకుంటే కొడుకుని ఉద్ధరించవచ్చు అని. కొడుకుని ఏం ఉద్ధరించావయ్యి అంటే స్టిల్ ఇప్పటికి కొడుకుని ఏం ఉద్ధరించలే. ఇప్పటికి అదే డైలాగు, వారసత్వంగా వచ్చిన ఆస్తి వారసత్వంగానే నడవాలి తప్ప అతనికి నేను ఇవ్వను, ఇచ్చేస్తాను తీసుకోమనండి. ఇక్కడే ఉంది తప్ప పేపర్ దగ్గరికి రాదు. ఛాలెంజ్ చేస్తా. ఇక్కడ వైఫ్ని అన్పాపులర్ చేయడానికి వచ్చి కూర్చున్నారే తప్ప వైఫ్ ఇంకా దరిద్రం. వీళ్ళిద్దరూ కలిపి ఒక వ్యక్తిని సర్వనాశనం చేశారు. అది పుట్టిన పిల్లాడు. ఎవరి సుఖం వాళ్ళు చూసుకున్నారు, ఎవరి ఆనందం వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ అమ్మ ఇంకా చూసుకుంటానే ఉంది. ఆవిడ వర్షన్ వింటే ఆవిడేం స్టోరీలు చెప్తుందో. ఎందుకంటే సొంత మేనకోళ్ళు, అక్క కూతుర్ని పెళ్లి చేసుకున్న తండ్రి, అంటే వీళ్ళంతా ఒకే కుటుంబం. ఇక్కడ ఒక అబ్బాయిని తీసుకొచ్చి మా వారసత్వ ఆస్తి బయటకు పోకూడదు అంటున్నారు, కానీ ఎందుకే వారసుడికి ఇవ్వట్లే. వీళ్ళిద్దరు పెట్టుకున్న అక్రమ సంబంధాలతోటి ఈ అబ్బాయికి ఈరోజు ఎవరు సమాధానం చెప్పాలి? చట్టం ఏం చెప్తుంది? మేజర్ అయిపోయిన పిల్లాడు తనని తాను పోషించుకోవాలి, ఆస్తుల్లో ఎటువంటి షేర్స్ రావు. ఎవరి ఆస్తుల్లో రావు? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లో రావు. అక్కడ కొడితే ఇక్కడ కొడితే అక్కడ కాదు. ధైర్యం తెచ్చుకోండి ఫస్ట్. ఇలాంటి తల్లిదండ్రులకి బుద్ధి చెప్పడం ఎట్లా అనేది మీకు మీరుగా రియలైజ్ అవ్వండి. ఇక్కడ మన స్టేజ్ని నమ్ముకున్న అబ్బాయి అయితే వచ్చాడు, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు కాబట్టి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూద్దాం. సరే, ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కదా, మీది వారసత్వపు ఆస్తి, ఆ అబ్బాయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు, మీరు ఈ 1 వీక్లో రిజిస్ట్రేషన్ చేస్తారా లేదా? 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ వైపు నుంచి రావాల్సిన ఆస్తి ఉంది, అతని వైపు నుంచి వాళ్ళ అమ్మ వైపు నుంచి రావాల్సిన ఆస్తి ఉంది. వాళ్ళ అమ్మ ఇవ్వదు. ఎలా తెప్పించాలో నాకు తెలుసు. మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ కావివి. నానా, ముందు మీరు ధైర్యంగా ఉండండి. ఈయన పక్కన కూర్చున్నాడు కదా అని ఈయనకు ఓటేయడు. ఈయనకు ఆల్రెడీ వీళ్ళ కొడుకు ఇంపార్టెంట్, వాళ్ళ అమ్మ ఉంది, ఈయన సొంత నాన్న ఉన్నాడు, రెండో కొడుకుని వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ కింద లెక్క వాళ్ళకి. అర్థమవుతుందా? 2, మీ అమ్మకి ఆల్రెడీ కొడుకు వయసు ఉన్న వ్యక్తితో తిరుగుతుంది, అతన్నే నమ్ముతుంది. ఎందుకు అంటే మీరు ఇటు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి. నువ్వు ముందు వెళ్ళి మీ నాన్న దగ్గర నుంచి తెచ్చుకుని నువ్వు ఎటో ఒకవైపు ఉండు. ఇద్దరు డ్రామాలోళ్ళే. వీళ్ళిద్దరి వల్ల నీకు కొంచెం కూడా ఉపయోగం లేదు. నువ్వు వసూలు చేసుకునే ఆస్తి ఏదైతే ఉందో అది నీ వారసత్వపు ఆస్తి. వీళ్ళు ఎవరు ఇవ్వడానికి? కోర్టులో పార్టీషన్ సూట్ అట్లా వేస్తే అయిపోయేదానికి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మర్డర్ కేసు చేయించుకోవడము. చేసుకోవాలి, అదే చెప్తున్నా. చట్టం ఏదుందో నీకు తెలియాలి కదా నాన్న. ఇదేమి వీళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తి? మా అమ్మమ్మ మా అమ్మకి ఇస్తే మా అమ్మ సేల్ డీడ్ చేయించుకుంది మేడం.
సేల్ డీడ్ ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? వారసత్వం. వాళ్ళ వారసత్వంగానే వచ్చింది. సేల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంత మాత్రాన కొడుకుల్ని బయటపడేయండి అని కోర్టు చెప్పదు. అందులోనూ మీ కేసు నిజంగా జడ్జిమెంట్ అవుతుంది తెలుసా? రెగ్యులర్గా అన్ని కేసులు అన్ని చోట్ల ఉంటాయి మేడం. ఒక కేసు ఎప్పుడైతే రిఫరెన్స్ కింద ఉపయోగపడుతుందో దాన్ని జడ్జిమెంట్ కింద బుక్స్లో ఇస్తూ ఉంటారు. వీళ్ళ కేసు నిజంగా ఈ అబ్బాయి పర్ఫెక్ట్గా ఫైట్ చేస్తే వీళ్ళిద్దరికి బోలంత బుద్ధి చెప్పొచ్చు. మేబీ వీళ్ళ నాన్న కొంచెం పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇస్తానండి అంటున్నాడు, అంతే, ఇవ్వట్ల. ఈ స్టేజ్ మీద నిజంగా అదన్నా ఇతనికి న్యాయం జరిగితే రెండోది ఎలా చేయొచ్చు అనేది మనం అంటే ఇక్కడ చూస్తుంటే ఈ అబ్బాయే కాస్త వీక్ గా ఉన్నాడు, ఫైట్ చేసే తత్వం కనిపించట్లేదు, చాలా తక్కువగా ఉంది. కాబట్టి అతని సపోర్ట్ ఈయన ఉంటే వీళ్ళ వైఫ్ తోలు తీయడం ఈజీ పని. ఇది ఎట్లా అయిపోయిందంటే నేను ఇస్తే ఆవిడిస్తే నేను అని ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు తప్ప లీగల్. సార్ నిజంగా మీ అబ్బాయికి ఎవరన్నా భూప్రపంచంలో ఈ జన్మలో న్యాయం చేయాలి అంటే అది మీరు ఒక్కళ్ళే. రమ్య గారో టీవీ షోనో కోర్టో కాదు. ఫస్ట్ మీ పాపం మీరు కడుక్కోవాలంటే మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు, మీరు ఏదైతే మాటతో అంటున్నారో అది మనస్సుతో ఆ అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి. రిజిస్ట్రేషన్ ఖర్చులు ఏమవుతాయో చెప్పండి అన్న, మన ఆడియన్స్ దగ్గర నుంచి వసూలు చేద్దాం. ఈ రోజు నువ్వు ఏ జాబు చేయట్లేదు, నువ్వు 0% ఉన్నావు, అంతేనా? జాబ్ చేస్తున్నారా మీరు? చెప్పు నాన్న, మీరు రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకోగలరా? ఇప్పుడైతే రూపాయి జమ చేసుకోవాలి మేడం. అందుకనే నువ్వు డిలే చేస్తున్నావు. ఈయన ఇదిగో అంటున్నారు తప్ప వర్కౌట్ అవుతున్నారు. కాడికి మా డాడీ కొంచెం మా అమ్మ చనిపోయి మా అమ్మ పేరు మీద ఉంది ఇల్లు. ఎందుకంటే ఊళ్ళో ఉన్న ఇల్లు కాదు మేడం, కొత్త ప్లాట్ అయితే అది వేరే ఉంటుంది. మా అమ్మ పేరు మీద ఉంది. ఇప్పుడు మా అమ్మ తర్వాత నేను మీరు ఒక్కళ్ళే ఎట్లా అవుతారు? మీ అమ్మ పేరు మీద ఉందంటే మీ అక్క కూడా వస్తుంది కదా. మగపిల్లని అయితే ఒక్కరినే. మా ఆయన ఉంటే చనిపోయాడు. ఆయన కూడా మ్యారేజ్ అయ్యింది, భార్య గిట్ల చేస్తే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. రిజిస్ట్రేట్ అయిపోయింది అనేది. వారసులు అయితే నేను ఒక్కనే కదా, కాబట్టి మగపిల్లని నేను ఒక్కనే అని చెప్తున్నాను. దాన్ని ఏం చేయాలి? దాన్ని అంటే మీరు చెప్పేదేనా చట్టమే ఉందో చెప్తున్నా అని నేను దాన్ని పేరు చేంజ్ చేయాలి అన్నట్టు ఉంటుంది కదా మేడం. ఆర్డీఓ ఆఫీస్కో అక్కడ పేరు మార్పిడి అయితే నా పేరు మీద అయితే వాని పేరు మీద దీనికి వస్తుంది అని తెలుసుకున్నాం. ఆ మాట చెప్తాను. మీ పేరు మీదకి అవుతుంది అన్నారా? అవుతుంది అంటే ఆ పేపర్లు ఉర్దూలో ఉన్నాయి మేడం అప్పట్లో. పొజిషన్ ఎక్కడుంది? మీ దగ్గరే ఉందా పొజిషన్? ఏముంది అందులో? హౌస్ ఉందా? పాతిల్లు ఉందా? ఎవరన్నా రెంట్కుంటున్నారా? అట్లే ఉంది. 25 years కింద ఎట్లా పోయిందో అట్లే ఉంది. దాన్ని ఏం ముట్టుకోలేదు. సార్ లీగల్ ప్రాసెస్ ప్రకారం అది ఇంకా మీ పేరు మీదకి రావాలి. మీ పేరు మీదకి చేసి ఆ పిల్లోడికి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఎట్లా అంటే నేను చెప్పిన రారా ఇట్లా చేద్దామా అంటే వాడు ఇదే మీరు ఈ పని కంప్లీట్ చేస్తే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను వసూలు చేస్తానా. ఊరు పెద్ద మనుషుల ముందు హామీ ఇచ్చినా చెప్పినా. సార్ హామీ ఏంటి సార్? పని అవ్వాలి కదా. 10 ఏళ్ల నుంచి హామీనే ఇస్తున్నారు మీరు. పని అవ్వాలి కదా. ఈ పని ఎన్ని రోజులు చెప్పండి. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వసూలు చేసే బాధ్యత నాది. తిరిగేది ఆయన ఉంది, తిరిగి చేసుకోమని నేను సపోర్ట్ చేస్తాను. మీరు కనుక్కున్నాను అన్నారు కదా. అవును మేడం. అది నిజమా? ఏది మీ అమ్మగారి పేరు మీద నుంచి మీ పేరు మీదకి మారిపోతుంది అనేది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారా? ఆర్డీఓ ఆఫీస్ కోవాలంట, బ్లాక్ ఆఫీస్ కోవాలి, మున్సిపాలిటీ తిరగాలి, అన్ని తిరగాలి ఉంటాయంట. అవి నాకు తిరగాలని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారా? లేదు మేడం, తిరగాలి నాకు తెలియదు. ఈయన చెప్పురా అయితే మా నాయన ఇప్పుడు ఒక ఆమెతో అదర్ పర్సన్ తో ఉంటారు కదా మేడం, అక్కడనే ఇంకా బిజీ ఉంటాడు మేడం. ఏమైనా ఉంటే నువ్వు తిరిగి చేసుకొని తెలియదు, మెయిన్ సబ్జెక్ట్ నాకు తెలియదు. ఏమైనా ఉంటే నువ్వే చేసుకో, నేనైతే ఏం చేయలేను అని సంతకం పెట్టి పోతా నేను అని చెప్తాడు మేడం. నాన్న, మీ నాన్నగారు చెప్పిన ప్రాపర్టీ మీ నాన్నగారి పేరు మీదకి మారటం అంత ఈజీ కాదు తెలుసా? అందుకని నీ మీద తోసాడు. మీ అమ్మగారి పేరు మీద ఉన్న ప్రాపర్టీని నీ పేరు మీదకి మార్చడం ఈజీ. కోర్టులో కేసు ఫైల్ చేసేస్తే ఇవాళకి కాకపోతే రేపైనా వస్తాయి. నువ్వు సైకలాజికల్గా కొంత కౌన్సిలింగ్ తీసుకోవడం బెటర్. ఇక్కడ దాకా వచ్చావు కదా, అలాగే ఓ సైక్రాటిస్ట్ దగ్గర కూడా తీసుకో. ఇది ఒక అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఒక 5-6 సంవత్సరాలు ఫైట్ చేస్తే తప్ప ఈ ఆస్తులు మీ పేరు మీదకి రావు. ఇక్కడ మనకున్న ఒక కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే మీ నాన్నగారి ఆస్తి ఆయన ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టట్లేదు. నువ్వు తీసుకోరా బాబు అంటున్నాడు. అది నువ్వు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాయించుకో. ఇలా మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో దీని మీద సర్వ హక్కులు నాకు పలానా కొడుక్కి ఇచ్చేస్తున్నాను అని రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సైన్ చేయాల్సిన టైంకి రావాలి అంటే ముందు ఇది ఒకటి రాసి ఉండాలి. అర్థమవుతుందా? ఇలా రాసున్నప్పుడు నీకు ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి ఒక హామీ దొరుకుతుంది. ఈ రోజున నువ్వెట్లా మాట్లాడుతున్నావు ఆ రెండో పిల్లోడు కూడా మాట్లాడతాడు. ఈయన పూర్తిగా మీకు ఇచ్చేస్తాను అంటున్నది ఏదైతే ఉందో అది మీకు 100 రూపీస్ బాండ్ పేపర్ మీద
మీ ఊరు వెళ్ళి పెద్ద మనుషులతో ఫస్ట్ ఈ పని స్టార్ట్ చేయి. నా నెంబర్ ఇస్తాను, మీరు ఈ నెంబర్కి మాట్లాడుతూ ఉందరు కానీ అంతకైతే చెప్తాం మేము. ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకో, మళ్ళీ మీరు కాల్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. మీ నాన్నగారి చేత 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఇలా మా అమ్మ దగ్గర నుంచి నాకు ఇట్లా ఆస్తి వచ్చింది, దీని మీద సర్వ హక్కులు నేను వదులుకుంటున్నాను, నా పిల్లోడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తాను, ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా, నా రెండో కొడుక్కి సంబంధించి నేను వేరే చూసుకుంటాను, వేరే ఆస్తులు ఉండుంటాయి ఆయన దగ్గర, ఈ ఆస్తి మీద నా రెండో కొడుక్కి ఎటువంటి హక్కు లేదు, అలా ఇవ్వగలుగుతారా? ఇస్తా అని చెప్పినా మేడం. మీరు ఇదైతే హామీయే కదా సార్, రికార్డ్ అవుతుంది. కానీ ఇది సర్వ హక్కులతోటి మీ రెండో పిల్లాడు, రెండో భార్య, మీ కుటుంబం మీరు చూసుకోండి. ఆ అబ్బాయికి మీరు చేయగలిగే న్యాయం దీని మీద మీ హక్కులు పూర్తిగా వదులుకోవడం. ఇలా ఒకటి రాయించుకున్నాక నెక్స్ట్ మీరు చేయాల్సిన పని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీ పేరు మీదకి డైరెక్ట్గా మార్చుకోవచ్చు. దీన్ని ఎన్ఓసి అంటారు. ఆ వారసులు ఎవరు అనేది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి. అది మీ నాన్నగారు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక్కున్నాను అన్నారు చూసారా, అది నిజం కాదు. ఇది పేరు మారాలి అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాల్సిందే. పలానా ముసలమ్మకి ఒక కొడుకు, 2 కొడుకులు, 1 కూతురు. 2 కొడుకుల్లో 1 కొడుకు చనిపోయాడు, ఆయన డెత్ సర్టిఫికేటు, ముసలమ్మ డెత్ సర్టిఫికేటు, మీ ఎవరైతే అమ్మమ్మ ఉందో అమ్మమ్మ నో అబ్జెక్షన్. వీళ్ళ ముగ్గురులో ఈయన ఒక్కడే ప్రజెంట్ వారసుడు అనే పాయింట్ మీద మీరు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లై చేస్తే మీ నాన్నగారు వారసుడు అని వస్తుంది. మీ నాన్నగారు రాసిన 100 రూపీస్ బాండ్ పేపరు, ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తోటి మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈయన్ని తీసుకొని వెళ్ళి మీ పేరు మీదకి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈయన పేరు మీద అవసరం లేదు, ఎందుకంటే ఈయన నో అబ్జెక్షన్ ఇస్తాడు మీకు అక్కడ. ఇది ఒక ఆప్షన్. లేదు మీ అమ్మమ్మ సంతకం కూడా కావాలి అని అంటే ఇప్పుడు మీ అమ్మగారి మీద కేసు ఫైల్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఈ వరకు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చిన వరకు సైలెంట్ ఉండు. మీ నాన్నగారు అఫిడవిట్ ఇచ్చేస్తారు, నువ్వు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటావు, రిజిస్ట్రేషన్కి వెళ్తావు. ఇవన్నీ నీకు 6 మంత్స్లో అవుతాయి. నువ్వు కష్టపడు. వీటికి సంబంధించి చాలా తక్కువ పని, ఇదంతా పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు. రిజిస్ట్రేషన్ ఖర్చులు చూసుకోండి అమ్మా, ఎందుకంటే తిప్పి కొడితే చాలా తక్కువ ఉంటాయి. మార్కెట్ వాల్యూ వేరు, రిజిస్ట్రేషన్ వాల్యూ వేరు ఉంటుంది. ఈలోపు మీరు దానికి సంబంధించి చేయాల్సిన పని చేస్తే మీ అమ్మమ్మ వచ్చి నో అబ్జెక్షన్ పెడుతుంది. పెట్టలేదు, ఇప్పుడు లీగల్గా వెళ్ళండి. మీ అమ్మగారికి సేల్ రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది మీ ఉద్దేశం. మీ అమ్మగారు అన్న మాట ఏంటి, మీ నాన్నతో రిజిస్ట్రేషన్ చేయించుకొని నేను ఇస్తాను అందే అంటున్నావు. ఓకే, ఒకసారి ఇప్పుడు ఫోన్ మాట్లాడదాం. ఆ మాట అంటే అది రికార్డ్ అవుతుంది నీకు. ఇది రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆవిడని కూడా పిలిపించి పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మాట్లాడు. లేదు అంటే ఈ వీడియోతో మీరు కోర్టులో కేసు ఫైల్ చేసుకోండి. పార్టీషన్ సూట్ అంటారు. మీ అమ్మగారు అది సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ కూడా వారసత్వ ఆస్తి మీ అమ్మమ్మ గారు నాకు అమ్మేశారు, సేల్ రిజిస్ట్రేషన్ అవుతుందిగా. మీరు ఇప్పుడు నా మీద కేసు వేయొచ్చు, మీ అమ్మమ్మ మీద కేసు వేయొచ్చు. నేనే పొజిషన్లో ఉన్నానో మీ అమ్మ కూడా అంతే. మీ అమ్మ కొనుక్కునే రైట్స్ లేవు, మీ అమ్మ ఒక వారసురాలు మాత్రమే. ఓకే, మీ అమ్మ పేరు మీద సేల్ రిజిస్ట్రేషన్ మారితే మీ అమ్మమ్మ మీద, మీ అమ్మగారి మీద నువ్వు కేసు ఫైల్ చేస్తావు, మీ నాన్న మీద కూడా. మా అమ్మమ్మ అంటది మా వంశం అనుకుంటున్నావు, నువ్వు మీ నాయన వంశం అనుకుంటున్నావు. ఈ సుత్తి అంతా ఇక్కడ రాదు నాన్న. వినండి, మీరు అమలకుల కబుర్లు, వీళ్ళు మాట్లాడే బూత్ కబుర్లు నాకు చెప్పకండి. రూల్ ప్రకారం, చట్ట ప్రకారం నువ్వు 1 ఆఫ్ ద వారసుడివి. మీ అమ్మ పేరు మీద ఉన్న ఆస్తికి అది వారసత్వపు ఆస్తి. మీ అమ్మ సేల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నా కూడా మీ అమ్మమ్మ బయట వాళ్ళకి అమ్మేస్తే ఎంతో మీరు అప్పుడు ఎవరి మీద వేస్తారు, మీ అమ్మమ్మ మీద వేస్తారు, బయట వాళ్ళ మీద కలిపి ఎట్లా వేస్తారో ఇప్పుడు కూడా మీరు ఈయన మీద, మీ అమ్మమ్మ మీద, మీ అమ్మగారి మీద ఇది వారసత్వపు ఆస్తి అని వెయ్యాలి. ఎందుకంటే ఇది మీ అమ్మమ్మదా, మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మదా? మా తాత వాళ్ళ. అయితే ఈయనకి రాదు, అసలు ఈయనకి సంబంధం లేని టాపిక్. మీ అమ్మమ్మ మీద, మీ అమ్మగారి మీద పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు మీ అమ్మతో మాట్లాడదాం. మీ నాన్నగారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయడానికి రెడీ అయ్యారు. అమ్మ మేము 6 మంత్స్లో ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేస్తాం, నువ్వు ఎప్పుడు చేస్తావని అడుగుదాం. చూద్దాం ఏ వర్షన్ చెప్తుందని. అయితే ఇప్పుడు సార్ ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోయినా ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్ సార్, ఆ పిల్లోడికి దేవుడు న్యాయం చేయాల, తల్లిదండ్రులు న్యాయం చేయాల. లా అండ్ ఆర్డర్కి వెళ్తే కొంచెం టైం పట్టొచ్చేమో. ప్లీజ్ ఆ పిల్లోడికి అయితే ఇప్పుడు మీరు ఏదైతే మాట ఇచ్చారో అది రిజిస్ట్రేషన్ అయితే చేయండి. నాకేమొద్దు మేడం, వాడు తీసుకోవాలని చూడాలని. ఎందుకంటే అలాగే మంచి సంబంధం ఏదైనా చూడండి. అతనికంటూ ఒక కుటుంబం వస్తుందండి. ఇప్పుడు 29 ఏళ్ల పిల్లోడు, కుటుంబం లేకుండా, అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేడు, తమ్ముడు లేడు, చెల్లి లేదు, అనాథలుగా తిరగడం అంటే డిప్రెషన్ సార్. అవి రేపటి రోజున ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు కదా. సొసైటీలో ఎన్ని క్రైములు జరుగుతున్నాయి, ఎన్ని సూసైడ్లు జరుగుతున్నాయి. ఎందులోకి వెళ్ళినా ఆ పిల్లోడు పుట్టడం అనేది ఇది అవుతుంది కదా. నాకే సపోర్ట్ 4 రకాలు నాకు.
ఇంకా వాళ్ళందరూ వేస్ట్ సార్. మీరు ఒక కుటుంబాన్ని, మీరు తెలివిగా ఒక కుటుంబాన్ని అయితే అంటే మీకు సపోర్ట్ లేదని మీ పిల్లడికి కూడా మీరు సపోర్ట్ ఇవ్వకుండా అలాగే పెరగాలి అని అంటే ఎలా? రోజు అచానక్ నా దగ్గర అదే మీ వారసత్వం ఆ పిల్లోడికి వచ్చినట్టు ఉంది. 2-3 years దానికి వస్తున్నాను. నాకు పెళ్లి అంటే ఒక ఇల్లు లేదు కరెక్ట్, ఏది కరెక్ట్ లేదు. ఒక అమ్మాయిని అడిగితే ఎవడిస్తాం మేడం ఇంకా. అందుకే మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తే ఆయనకు ఒక కొత్త కుటుంబం వస్తుంది. వీళ్ళ అమ్మతోలు ఎలా తీయాలో మేము లీగల్ గా అందుబాటులో ఉంటాం. ఒకసారి మాట్లాడదాం. తీస్తుందా? ఫోన్ తీస్తుందా? తీయదు మేడం. సార్ ఫోన్ చేస్తే నాతో ఏం అవసరం మీకు, మా మామూలుకి ఇచ్చుకునేది మేము ఇచ్చుకుంటాం. డేంజర్ మనిషి మేడం. నాకు ఫోన్ చేయకారు మీరు అని మాట్లాడుతుంది. ఒక వీడియో చూడండి. మరి అన్నీ ఇంకే ఎక్కడమ్మా ఇది? స్టేషన్ లో మేడం, పెద్ద మనుషుల పంచాయతీలో స్టేషన్ లో. బాగానే ఉంది మీ అమ్మ. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మాట్లాడుతుంది. పెద్ద మనుషుల ఎస్ఐ సార్ పక్కకు పోయి మాట్లాడుకోని అంటే సార్ ఆయనతో కాపురం చేశాను కన్నాను అంతే. దానికి నా కొడుకు ఎలా అవుతాడు? నా కొడుకు ఎట్లా అవుతాడు? కనటం కంటే నా కొడుకు అయిపోతాడా? మా నాయన వంశాన్ని కుట్టిండా అని వాళ్ళ వంశాన్ని కుడతారు మేడం. ఏం మాటలు మాట్లాడతా. తల్లిదండ్రుల వంశానికి ఇప్పుడు ఏం దానికి అర్థం పడతా ఉందా మేడం? నువ్వు వేరే వంశానికి ఎందుకు సార్? ఎక్కడ కూడా ఇంత కూడా పాజిటివ్ లేకుండానే ఉంది అమ్మాయి. మొత్తం నువ్వేగా, ఇంకెవరు పిల్లలు లేరు కాబట్టి. ఫస్ట్ కాదు, సెకండ్ ఇంకోళ్ళు ఉన్నారా? సెకండ్ ఇద్దరు పిల్లలు. అదే వాళ్ళు చనిపోయారు కదా. ఉన్నదైతే ఈ పిల్లోడు ఒకటే ప్రెసెంట్. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో ఉంచుకున్న అబ్బాయి వదిలేస్తే రోడ్డు మీదకి వెళ్ళాలి ఆవిడ. ఈవిడ ఓపుకున్నంతకాలం ఎంతమందినైనా ఉంచుకుంటదేమో ఉన్నంతలో. మేము మాట్లాడకూడదు కానీ ఇట్లాంటివి. ఊర్లో కూడా నా ఇజ్జత్ లేకుండా చేసిపోయింది మేడం. గుర్తు చూడు, వీడు ఉన్నప్పుడే నేను లేకుండా విన్నప్పుడు ఎవడంటాడు వచ్చిపోతున్నాడు. చెప్పారు వీడు ఇంత ఉండే అప్పుడు చెప్పరా. అది కూడా నార్మల్ గా మేము తెలకపల్లికి వచ్చినాక ఒక అతను ఉండే, ఒక అంకుల్. ఆయన తర్వాత ఇప్పుడు ఈయన నా ఏజ్ ఆయన తర్వాత అంత ఇంకా అవన్నీ పెద్ద చరిత్ర ఉంది. కానీ ఆవిడ అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. కొడుకునే నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే, ఇక్కడ కోడలు వస్తే ఏమన్నా పోనీ లిటిగేషన్ మాట్లాడవచ్చు. కొడుకు ఇంకా పెళ్ళే అవ్వలేదు, కాళ్ళు చేతులు ఉన్నాయిగా, వెళ్ళి సంపాదించుకోమనండి అంటేనే ఇప్పుడు జరిగే క్రైమ్లు అంతంత దూరం వెళ్తానే. కానీ నాన్న కొంచెం మీరైతే ఆలోచన విధానం మార్చుకోండి. వీళ్ళేమి లైఫ్ కాదు, ఈ ఆస్తి లైఫ్ కాదు. జీరోతో ఉండి లైఫ్ రన్ చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు బయట. ఈ ఆస్తులు ఉన్నాయి, వీళ్ళంతా చనిపోయారు అనుకో, ఎట్లా బతుకుతావు? అలా బతకాలి కదా. నాకు ఉన్నాయని ఆశతోటి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నాకు వీళ్ళ ప్రపంచం చూసుకుంటా పెరిగిన మేడం. నేను ఎక్కడ చూసావు? ఏ ప్రపంచం చూసావు? నాన్న ఎక్కడ ఉన్నాడు, అమ్మ ఎక్కడ ఉంది? 2004 వరకు మా నాన్న దగ్గర ఉన్నా. 2004 నుంచి మా అమ్మమ్మూల ఇంటికి వెళ్ళి మా అమ్మ నేను చాలా మొన్నటి వరకు కోవిడ్ లో బోడు మంది పోయారు. బతుకుతున్నారా బతకట్లేదా? ఆ రోజు వీళ్ళిద్దరూ పోయారు అనుకుంటావా అనుకోవా? అనుకుంటేనే నీకు ఒక కొత్త లైఫ్ వస్తుంది. చక్కగా ఉన్నావు, మంచి అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ళే పెళ్లి చేయాలని లేదు. మీ నాన్న ఎలా అయితే తన కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడో నువ్వు కూడా అలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎవరో వచ్చి దానం చేయాలి, ఎవరో వచ్చి సహాయం చేయాలి అనుకుంటే నీకు నీ లైఫ్ ఎవ్వడూ సాల్వ్ చేయలేడు. మీరు ఫస్ట్ సెల్ఫ్గా, మీ అమ్మ కోపంతో ఏదైతే అంటుందో ఆవిడ కుళ్ళుతోనూ ఆస్తి ఇవ్వకుండా ఉండడానికి అంటుంది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడడం మీకు చాలా అవసరం. నేను ఇప్పుడు నిలబడే బతుకుతున్నా మేడం. నిలబడడం అంటే నువ్వు నడిచి వెళ్ళడం గురించి నేను మాట్లాడట్లా. సెల్ఫ్ గా ఒక కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. నేను అదే మ్యారేజ్ చూడండి అంటే అదే నేను ఇప్పుడు ఏం చెప్తాను, మీ నాన్న చూడడం, మీ అమ్మ చూడదు, పెళ్లి చేసుకోవైతే బయట పోగానే మనకు పోగానే రాన్నారా? ఎంతకాలం ఏం చేసావు ఇలాంటి కాపురంలో ఉన్నప్పుడు? వీళ్ళ మధ్యలో పడి నేను ఎంతసేపు ఉద్యోగం ఏమేమి నువ్వు సర్చ్ చేసుకోలేదా? ఉద్యోగం చేసిన మేడం, నేను చేసిన. ఇప్పుడు
రోడ్ మీద ఎవరి లక్షణాలు సార్? ఆవిడున్నంత రఫ్ లేదు, మీరున్నంత ధైర్యంగాను లేడు. ఏంటిది? బాగానే ఉన్నాడు, అదేమంటారు ఎమోషన్ అవుతున్నాడు బాగా. ఉంది మన కడుపులో అయితే బాగా ఉంది. చాలా సార్, అంత దారుణంగానే. పిల్లోడు మీరు సేవ్ చేయాలి, ఎట్లాగో తప్పదు. అసలు మేము రెగ్యులర్ ఒక కన్నేసి ఉంచాలి. పిల్లోడు ఎట్లా ఉంటున్నాడు ఏంటి అనేది. మేడం మొదటి జడ్చల నుంచి 80 కిలోమీటర్స్. అయితే ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు పిల్లని అంటే పిల్ల సడన్గా చూసుకున్నా మా కులంలో నాకు పిల్లలు దొరుకుతలేరు. ఒక పొజిషన్ నువ్వు పొజిషన్ లాకుంటే నీకు తగ్గట్టే దొరుకుతావు. సరే, కొత్తగా మా ఎపిసోడ్ లో ఒక సెన్సేషనల్ గా ఒకటి అనాలనుకుంటున్నాం. అబ్బాయి అయితే మంచోడు, కాకపోతే అమాయకుడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, జీరో. ఏం చదువుకున్నావు నాన్న? బీటెక్ చదివాడు. ఏం జాబ్ చేస్తున్నావు? శాలరీ ఎంత వస్తుంది? 30. ప్రాపర్టీస్ 0. పార్టీషన్ సూట్ ఏమన్నా వేసుకుంటే భవిష్యత్తులో రావచ్చు. పనికి మాలిన అమ్మ, వేస్ట్ తండ్రి ఉన్నారు. సో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటే. అంటే మీకు అత్తమామల పంచాయతీ లేదు, ఆడపడుచుల పంచాయతీ లేదు, ఏమీ లేదు. ఎవరన్నా ఒక మంచి సంబంధం ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ నెంబర్ తీసుకొని మేము ముందుండి పెళ్లి చేస్తాం. పెళ్లి ఖర్చులు కూడా అంటే నామినల్గా ఏదో గుళ్ళో తీసుకెళ్ళైతే పెళ్లి చేయగలుగుతాం ఉన్నంతలో. పిల్లోడు మంచోడు. ప్రాపర్టీస్ గురించి కానీ సెల్ఫ్గా వాళ్ళకి బతకగలగాలి. ఒక కుటుంబం వస్తే ఈ అబ్బాయి హ్యాపీగా ఉంటాడు అనేది నా ఉద్దేశం. సరేనా? ఉన్నంత వరకు మనం చేయగలిగింది అది. 2, మీ నాన్నగారితో ప్రాపర్టీ రాయించుకో. 3, ఒక అడ్వకేట్ని పెట్టుకుని పార్టీషన్ సూట్ వేయి. ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేని మేడం అంటే లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ లోక్ అదాలత్లో మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు మీకు. మీ అమ్మగారు చెప్తున్నట్లు ఆ ఆస్తి మీకు రాకుండా పోదు. సేల్ రిజిస్ట్రేషన్ కాబట్టి మీకు రాదు అనటం నిజం కాదు. మీ అమ్మమ్మ దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి ఆవిడ కొనుక్కుంది. మీ అమ్మమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అంటే వీళ్ళంతా కూడా వారసుల కిందే. మా తాత మా అమ్మకి ఇచ్చిండు. అదే ఇవ్వటం వాళ్ళ తాత దగ్గర నుంచి మీ అమ్మమ్మకి వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి. మా ముత్తాత ఇది వారసత్వ ఆస్తి కిందే లెక్క. అమ్మ సైడ్ వాళ్ళే నాన్న. ఇది వారసత్వ ఆస్తి కిందే లెక్క. మీరు ఒక లిటిగేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే మీ అమ్మ ఒక 2 మాటలు అంటుంది. ఒకటి, మీ నాన్న దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇస్తానని. నువ్వు ఆల్రెడీ మీ నాన్న దగ్గర నుంచి తెచ్చుకున్నాకే కేసేస్తావు. ఆటోమేటిక్గా మీకు ఏమైనా కొంత రావడానికి అవకాశం ఉంది, కోర్టు దాకా వెళ్లకుండానే. లేదు అంటే మీరు కేసు వేయండి. ఈ ప్రపోజల్తో పాటు అక్కడి నుంచి కూడా మీకు రావాల్సిన షేర్ వచ్చేస్తుంది. సరేనా? ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. నమస్కారం మేడం. తల్లిదండ్రులు వాళ్ళ సుఖాల కోసం చూసుకొని ఒక అబ్బాయిని, వాళ్ళ కన్న కొడుకునికి మాత్రం అన్యాయం అయితే చేశారు. సో అబ్బాయికి సంబంధించినటువంటి ఆస్తి ఏ రకంగా రావాలి ఏంటి అనే విషయాల్లోని ఒక సజెషన్ అయితే మంచిగా ఇవ్వగలిగారు. అబ్బాయి పిటిషన్ మొదటిసారిగా సంబంధం కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చారు. అలాగే అబ్బాయి ఒకవేళ పిటిషన్ కనుక వేసుకున్నట్లయితే అబ్బాయికి సపోర్టింగ్ గా కూడా నిలుస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో యూఎస్ చూస్తున్నారే కదా. సో ఆస్తికి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, ఇలా ఏ సమస్యతో మీరు సఫర్ అవుతున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఆకుల రమ్య గారి నుంచి మంచి సజెషన్ మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.